మామూలుగా ఆడ మగ సమానం అని చెప్తారు కదా, కానీ ఈ సిచ్యువేషన్లో నాకు అలా అనిపించలేదు శాలిని. మీ అమ్మా నాన్న నిన్ను బాగా చదివించి ఎంతో బాగా పెంచారు. అలాంటప్పుడు ముందు వెనక తెలియకుండా ఎటువంటి పరిచయం లేని నా ఇంటికి నిన్ను పెళ్లి చేసి పంపించారు. నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద విషయం కదా. చాలా పెద్ద విషయం. వాళ్ళ త్యాగం చాలా పెద్ద విషయం. వేరే లెవెల్. అదే చెప్తున్నాను, నీకు ఎప్పుడు వాళ్ళని చూడాలనిపిస్తే అప్పుడు చూసేసి రావచ్చు. నువ్వు ఎన్ని రోజులైనా సరే అక్కడ ఉండొచ్చు. నా దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు. నేను చెప్పింది నీకు అర్థమైందిగా? నిద్రపోదామా? శాలిని, ఏమైంది? ఏమండి, నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళాలి. మా అమ్మ నాన్నని చూడాలి. శాలిని, ఏయ్!